Now we are going to discuss Unit 4 of Business Laws, that is Sales of Goods Act 1930. Sales of Goods Act 1930. దాంట్లో ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ అండి, డిఫైన్ ద టర్మ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్, స్టేట్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. సో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటే ఏంటి, దాని యొక్క ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటే ఏంటో చూద్దాం. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఆఫ్ ఆల్ మర్కంటైల్ కాంట్రాక్ట్స్. మర్కంటైల్ కాంట్రాక్ట్స్లో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ గూడ్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అంటున్నారు. సో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్స్ మీన్స్ కాంట్రాక్ట్ where a seller transfers the ownership in goods to buyer and agrees to transfer it for a price. సో సెల్లర్ అనేవాడు తన ఓనర్షిప్ని బయ్యర్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాడండి. ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాడు? సో తనకి ఇన్ రిటర్న్ ఏం కావాలి? ప్రైజ్. సో పర్టికులర్ గూడ్స్కి సంబంధించిన ప్రైజ్ మాట. ఆ ప్రైజ్ తనకి ఇచ్చేస్తే మనకు కావాల్సిన గూడ్స్ మనకి ఇచ్చేస్తాడు. సో సెల్లర్కి ప్రైస్ కావాలి, మనకి గూడ్స్ కావాలి. సో మనము ఇన్ ద సెన్స్ దట్ పర్చేజర్ అనమాట. మనం పర్చేజర్ కాబట్టి మనకి గూడ్స్ కావాలి. సెల్లర్కి రిటర్న్లో ప్రైస్ కావాలి కాబట్టి వాడి ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్ని మనకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇన్ రిటర్న్ మనం ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటే మీనింగ్ అది. ఏ కాంట్రాక్ట్ వేర్ బై ద సెల్లర్ ట్రాన్స్ఫర్స్ ఆర్ అగ్రీస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్ టు ద బయ్యర్ ఫర్ ఏ ప్రైజ్. సో డెఫినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇందులో ఎలా ఉందో దాన్ని మీరు అలాగే రాయాలి. మీనింగ్లో వీ కెన్ మోడిఫై, బట్ డెఫినేషన్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ దించేయాలి. సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 ఆఫ్ ద సేల్స్ గూడ్స్ యాక్ట్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే, సెల్లర్ అనేవాడు ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్ యొక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీని బయ్యర్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎందుకని అంటే ఒక సర్టెన్ ప్రైస్ కోసం అంట. ఓకే, నెక్స్ట్ అసలు మీనింగ్ ఏంటో చూద్దాం. కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూద్దాం. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్స్ ఇన్క్లూడ్స్ both sale and agreement to sell. It means between one part owner and another. సో దీంట్లో సేలు అగ్రిమెంట్ టు సేల్ రెండు కలిపి ఉంటాయంట కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. సో it is made by an offer to buy or sell goods for a price, and the acceptance of such offer, it creates rights and obligations. అంతే కదండి, మనకి ఆబ్లిగేషన్స్ రైట్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయి? ఒక ఆఫర్ని కనుక మనం యాక్సెప్ట్ చేస్తే మన మీద రైట్స్, నెక్స్ట్ ఆబ్లిగేషన్స్ క్రియేట్ అవుతాయి. అవతల పార్టీ కూడా రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ వాడు కూడా అదే చెప్తున్నారు అనమాట. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ మే బీ అబ్సల్యూట్ ఆర్ కండిషనల్. సో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంట అబ్సల్యూట్గా అయినా ఉంటుందంట, కండిషనల్ అయినా ఉంటుందంట. అబ్సల్యూట్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఈజ్ ద కాంట్రాక్ట్ వితౌట్ ఎనీ కండిషన్స్. సో కండిషనల్ అంటే తెలుసు కదా మనకి, ఆ నేమ్లోనే ఉంది. కండిషనల్ అంటే కండిషన్స్ పెట్టడం. సో అబ్సల్యూట్ వచ్చేసరికి కండిషన్ లేనిదే మనం అబ్సల్యూట్ అంటాం అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్, where there is no money consideration, the transaction sorry, wait for a while, it's not the second part, I missed it somewhere. సో ఇప్పుడు మనం ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఏంటో చూద్దాం. ఓకేనా? సో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్లో ఫస్ట్ది వచ్చేసరికి వ్యాలిడ్ కాంట్రాక్ట్. అసలు వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? A contract of sales is just like another contract under Indian Contract Act 1872. సో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఏంటంటే ఒక వేరే కాంట్రాక్ట్ యాక్ట్ ఎలా ఉంటుందో సేమ్ ఆ టైపే అండర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం అంట. సో దేర్ ఫోర్ టు కాన్స్టిట్యూట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్
To constitute a valid contract of sale, it should satisfy all the essential elements of valid contract. Okay, సేమ్ యాజ్ ద ప్రీవియస్ కాంట్రాక్ట్స్ అలాగే ఇవి కూడా అంట వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. సో ఇది కూడా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ సాటిస్ఫై చేయాలంటే వ్యాలిడ్ ఆఫర్ ఉండాలి, వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ ఉండాలి, ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ద పార్టీస్ ఉండాలి, వ్యాలిడ్ అండ్ లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలి, పార్టీస్ మస్ట్ బి కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ అంటే దే ఆర్ క్యాపబుల్ పర్సన్స్ అయి ఉండాలి, ఆబ్జెక్ట్ అనేది లాఫుల్గా ఉండాలి. సో ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే మనం ఏదైతే చెప్పాం కదా వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలంటే దాంట్లో వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫర్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి, ఫ్రీ కన్సెంట్ ఉండాలి, నెక్స్ట్ ఆబ్జెక్ట్ కూడా లాఫుల్గా ఉండాలి, కన్సిడరేషన్ లాఫుల్గా ఉండాలి, పార్టీస్ కూడా దే షుడ్ బి కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ అన్నట్టు ఉండాలన్నమాట. సో నెక్స్ట్ టూ పార్టీస్. సో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నట్టే ఒక కాంట్రాక్ట్ స్టార్ట్ చేయాలంటే అట్లీస్ట్ 2 persons అనేది ఉండాలి. టు కన్స్టిట్యూట్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ దే మస్ట్ బి ట్రాన్స్ఫర్ ఆఫ్ అగ్రిమెంట్ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్ బై ద సెల్లర్ టు ద గూడ్స్. సో ఈ ఒక్క పాయింట్ క్యారీ ఆన్ అవుతూ ఉంటుంది ప్రతి పాయింట్లో. సో ఏంటి మెయిన్ ఏమో సెల్లర్ తన ఓనర్షిప్ని బయర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఆడు ఊరికే చేస్తాడా? లేదు. ఇన్ రిటర్న్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ప్రైస్ ఫర్ దట్ పర్టికులర్ గూడ్స్, దానికి పర్టికులర్ ప్రైస్ ఆ గూడ్స్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అది బయ్యర్ కనుక రిటర్న్ చేస్తే వీడు గూడ్స్ అనేది సేల్ చేస్తాడు అనమాట. సో ఇట్ మీన్స్ దే మస్ట్ బి 2 persons, one seller and other the buyer. Seller and the buyer must be 2 different persons. ఓకే, వీళ్ళిద్దరూ కూడా 2 డిఫరెంట్ పర్సన్స్ మాట. ఫర్ ఎ మ్యాన్ కాంట్ పర్చేస్ హిస్ ఓన్ గూడ్స్, ద పార్టీస్ మస్ట్ బి కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. సో మ్యాన్ అనేవాడు తన ఓన్గా గూడ్స్ అనేవి ఎప్పుడు పర్చేస్ చేయలేడు కాబట్టి పార్టీస్ మస్ట్ బి కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. పార్టీస్ అనేవాళ్ళు కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏంటంటే ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు, ఏ సప్లైస్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్ టు ఇట్స్ మెంబర్స్ ఎట్ ఫిక్స్డ్ ప్రైస్. సో ఏ అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మెంబర్స్కి ఫుడ్స్ డ్రింక్స్ ఫిక్స్డ్ రేట్లో సప్లై చేస్తున్నారన్నమాట. దిస్ వాజ్ హెల్డ్ టు బి నాట్ ఏ సేల్ యాజ్ ఎ మెంబర్. సో వాళ్ళు సేల్ చేయట్లేదు. దిస్ వాజ్ హెల్డ్ టు బి నాట్ ఏ సేల్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద క్లబ్ pays to the members jointly. Members of the club are undivided joint owners and not the owners. So మెంబర్స్ అంటే ఇక్కడ విడివిడి ఓనర్స్ అవ్వరండి, కలిపితే కంబైన్డ్ పీపుల్నే మనం జాయింట్ ఓనర్స్ అని పిలుస్తామండి. సో క్లబ్ అనే వాళ్ళు ఏం చేస్తుందంట, పేస్ ద మెంబర్స్ జాయింట్లీ. ఈ ఫుడ్ అండ్ డ్రింక్స్ అనేది మెంబర్స్కి జాయింట్గా సప్లై చేస్తున్నదంట. ఏంటంట, ఫిక్స్డ్ ప్రైస్. దర్ సర్టైన్ ఎక్సెప్షన్స్ టు ద రూల్. సో దీనికి సంబంధించి కొన్ని సర్టైన్ ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయంట. ఏంటో చూద్దాం. దట్ ఈస్ సేమ్ పర్సన్ కాన్ బి బోత్ ఏ పర్చేసర్ అండ్ ఏ సెల్లర్. ఓకే, ఒకే పర్సన్ పర్చేజర్ అవ్వడు, సెల్లర్ అవ్వడంట. ఏంటి కండిషన్స్ చూద్దాం. వెన్ ఏ పర్సన్స్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ decree is nothing but a command. So he may himself buy for themselves, he may himself buy them. ఓకే, గూడ్స్ అనేవి ఒక కమాండ్ ద్వారా సేల్ చేస్తే హీ మే హిమ్సెల్ఫ్ బై దెమ్. సో తనకు తానే పర్చేస్ చేసుకుంటాడు. ఒక కమాండ్ ద్వారా సేల్ చేస్తే అప్పుడు కనుక గూడ్స్ తనకు తానే పర్చేస్ చేసుకునే అవకాశం ఉందంట. అండ్ నెక్స్ట్, ఏ పార్ట్ ఓనర్ కెన్ సెల్ హిజ్ షేర్స్ టు అదర్ పార్ట్ ఓనర్. సో మెంబర్స్కి సంబంధించండి ఇది, నాట్ అబౌట్ బయర్ అండ్ సెల్లర్, మెంబర్స్కి సంబంధించి. ఏ పార్ట్ ఓనర్ కెన్ సెల్ హిస్ షేర్ టు ద అదర్ పార్ట్ ఓనర్ సో యాజ్ టు మేక్ ద అదర్ పార్ట్ ఓనర్ ద సోల్ ఓనర్ ఆఫ్ ద గూడ్స్. ఓకే, ఇందులో పార్ట్ ఓనర్ ఏం చేస్తున్నాడంటే ఇంకో అదర్ పార్ట్ ఓనర్కి గూడ్స్ సేల్ చేస్తున్నాడంట. ఎందుకు సేల్ చేస్తున్నాడంట? సో ఇన్ ఆర్డర్ టు మేక్
him the sole owner of the goods. సో అదర్ పార్ట్ ఆఫ్ ఓనర్ని సోల్ ఓనర్ ఆఫ్ ద గూడ్స్ చేయటం కోసం ఈ ఫస్ట్ పార్ట్ పర్సన్ అనేవాడు సెకండ్ పార్ట్ పర్సన్కి సేల్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వెన్ ఏ పానీ సేల్స్ ద గూడ్స్ ప్లెడ్జ్డ్ విత్ హిమ్ on non-payment of bill money, the pawner may himself buy such goods. పానర్ అనేవి ప్లేస్మెంట్ ఆఫ్ గూడ్స్లో వస్తుంది మనకి. వెయిట్, వి విల్ డిస్కస్ ఇట్ ఇన్ లేటర్ టర్మ్స్ అండి. సో ఇక్కడ పానీ అనే ఓకే ఇక్కడ మనం బయ్యర్ సెల్లర్ అనుకుంటున్నాం కాబట్టి సెల్లర్ అనుకోండి, ఆ గూడ్స్ సేల్స్ ద గూడ్స్ ప్లెడ్జ్డ్ విత్ హిమ్ అంటే మార్టిగేజేషన్ అంటే తనకి పెట్టడం అంటారు కదండి. సో ఆ ప్రాసెస్లో వాడికి నాన్ పేమెంట్ అమ్మా. సో పానీ అనేవాడు గూడ్స్ ప్లెడ్జ్ అయినప్పుడు, నాన్ పేమెంట్ ఆఫ్ మనీ అయినప్పుడు పానర్ మే హిమ్సెల్ఫ్ బై సచ్ గూడ్స్. సో పానర్ అనేవాడు వాడే తనకుగా గూడ్స్ అనేవి పర్చేస్ చేసేస్తాడు అనమాట. సో నాన్ పేమెంట్ ఆఫ్ మనీ, అప్పుడు నాన్ పేమెంట్ ఆఫ్ మనీ జరిగినప్పుడు గూడ్స్ ప్లెడ్జ్ ఏవైతే జరిగినాయో అవి తనకు తానే పర్చేస్ చేస్తాడు. నెక్స్ట్, ఏ పార్ట్నర్ మే ఆల్సో బై ద గూడ్స్ ఫ్రమ్ ద ఫర్మ్ ఇన్ విచ్ హీ ఈజ్ ద పార్ట్నర్. సో పార్ట్నర్ అనేవాడు కూడా పార్ట్నర్షిప్ ఫామ్లో తన గూడ్స్ తానే పర్చేస్ చేసుకుంటాడు. ఇన్ కేస్ దెర్ ఈజ్ ఎ సేల్ బై ఆప్షన్, when there is a sale when there is a sale for auction, the seller may reserve right of making a bid at the auction and may thus purchase his own goods. సో సెల్లర్ అనేవాడికి రైట్ ఉందన్నమాట. హీ హ్యాస్ రైట్ టు పర్చేస్ ఆఫ్ హిస్ ఓన్ గూడ్స్. తన గూడ్స్ తానే పర్చేస్ చేసే అవకాశం ఆప్షన్ సేల్లో తనకి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే థర్డ్ పాయింట్, అగ్రిమెంట్ ఫర్ ద సేల్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. To constitute a valid contract of sale, there should be immediate transfer and an agreement. So agreement for sale of for transfer of ownership. Okay, ownership transfer. ఇమ్మూవబుల్ గూడ్స్ అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటి తీసుకుంటామంటే మనం బిల్డింగ్స్,
ఇవి ఇమూవబుల్ ప్రాపర్టీ అన్నమాట. సో ఇవి మనం ట్రాన్స్ఫర్ చేయలేము ఈజీగా. ఇట్ డజంట్ ఇంక్లూడ్ మనీ అండ్ అదర్ ఆక్షనబుల్ క్లెయిమ్స్. సో the seller must be the owner of the goods, the ownership of which is sought to be transferred. సో నార్మల్గా గూడ్స్ పర్చేస్ చేయనంత వరకు సెల్లర్ దగ్గర ఉంటాయి కాబట్టి వాడే ఓనర్ అవుతాడు. ఆఫ్టర్ ట్రాన్స్ఫర్షిప్ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్షిప్ అయిన తర్వాత ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత పర్చేజర్ అనేవాడు ఓనర్ అవుతాడు అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్, ఏ డెట్ ఈజ్ నాట్ గూడ్స్ బికాస్ ఇట్ కెన్ ఆల్ బి అసైన్డ్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. డెట్ అనేది గూడ్స్ కాదంటండి. ఇట్ కెన్ బి ఓన్లీ అసైన్ యాజ్ పర్ ఓకే. ఈ డెట్ అనేది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం అసైన్ అయ్యింది, కానీ ఆ పర్టికులర్ థింగ్ అనేది సోల్ చేయలేమని చెప్తున్నారన్నమాట డెట్. నెక్స్ట్, ప్రైస్ ఏంటి? టు కాన్స్టిట్యూట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్, కన్సిడరేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ మస్ట్ బి మనీ పెయిడ్ బై ప్రామిస్డ్. ఓకే, ప్రైస్ అంటే ఏంటండి? నథింగ్ బట్ ఓకే, ప్రైస్ అంటే ఏంటంటే మనం గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు ఇన్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా సెల్లర్, దానికి ఒక ప్రైస్ కడతాడు అనమాట. ప్రైస్కి కాస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, కాస్ట్ అనేది సెల్లర్ భరించే ఎక్స్పెన్సెస్ వల్ల ఇన్కర్ అయ్యే మనీ ఏదైతే ఉందో దానికి కాస్ట్ అంటన్నమాట. ఆ కాస్ట్తో పాటు వాడి కష్టాన్ని కలుపుకుంటే సెల్లర్ ఆ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఆఫ్ ద సెల్లర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైజ్ అండి. ఆ ప్రైజే పర్చేజర్ అనేవాడు పే చేస్తాడు సెల్లర్కి. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ when there is no money consideration, the transaction is not a contract of sale. అసలు కన్సిడరేషన్ లేకపోతే అది కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అవుతుందా? లేదు. మనం ఊరికే ఇచ్చేసి ఊరికే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ చేసేస్తే అది బిజినెస్ అవ్వదు అండ్ సేల్ టర్మ్స్లోకి రాదు, లాస్ రావు, అసలు కాంట్రాక్టే ఫామ్ అవ్వదు. సో ఇన్ రిటర్న్ మనీ వస్తుంది కాబట్టి కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అన్నమాట. ఓకే. However, an existing debt due from the seller to the buyer is sufficient. Further, there is nothing to prevent the consideration from being partly paid in money, partly in goods or some other articles of sale. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే, సో ఎగ్జిస్టింగ్ డెట్ డ్యూ ఫ్రమ్ ద సెల్లర్ టు ద బయ్యర్. డెట్ అంటే మన సర్వీస్ రెండర్ చేయాల్సి వస్తుంది, చేయలేకపోతే అది మన డెట్ కింద ట్రీట్ చేస్తాం కదా. సో అది అంటున్నాడు అనమాట. సో there is nothing to prevent the consideration from being partly paid in money, partly in goods or some other articles of value. సో కన్సిడరేషన్ అనేది పార్ట్లీ ఇన్ మనీ ఉండొచ్చు, పార్ట్లీ ఇన్ గూడ్స్ ఉండొచ్చు, సమ్ అదర్ ఆర్టికల్స్ వాల్యూ బట్టి కూడా ఉండొచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఎగ్జాంపుల్, రిఫ్రిజిరేటర్ కంపెనీ సప్లైస్ ఏ న్యూ రిఫ్రిజిరేటర్ ఆఫ్ 6,000 ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఓల్డ్ 6,000 in cash. It is a sale under sales of goods act. రిఫ్రిజిరేటర్ అనేవాడు కొత్త ఫ్రిడ్జ్ సప్లై చేస్తున్నాడండి 9,000కి. ఇన్ రిటర్న్ ఏంటంట 6,000 ఫ్రిడ్జ్ని తీసుకొని 9,000 కొత్త ఫ్రిడ్జ్ని పర్చేజర్ అనేవాడికి ఇస్తున్నాడు. దీన్ని మనం సేల్ అంటాము, ఎందుకంటే ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది, అలాగే ఇన్ రిటర్న్ క్యాష్ వస్తుంది. ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఓల్డ్ రిఫ్రిజిరేటర్ అండ్ 6,000 ఇన్ క్యాష్. సో ఓల్డ్ రిఫ్రిజిరేటర్తో పాటు 6,000 క్యాష్ కూడా వస్తుంది. సో దీన్ని మనం సేల్ అని కన్సిడర్ చేస్తాం అండర్ సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ప్రకారం. ఇట్ మే బీ నోటెడ్ దట్ నో పర్టికులర్ ఫార్మ్ ఈజ్ నెసెసరీ టు కాన్స్టిట్యూట్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్.
కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ చేయాలంటే నో పర్టికులర్ ఫామ్ అనేది అవసరం పర్టికులర్ ఫామ్ అంటూ ఏమీ అవసరం లేదంటండి. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ మే బీ ఇన్ రిటనింగ్ ఆర్ వర్డ్స్ ఆఫ్ మౌత్ ఆర్ మే బీ అప్లైడ్ ఫ్రమ్ ద కండక్ట్ ఆఫ్ ద పార్టీస్. సో రైటింగ్లో ఉండొచ్చు, వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా అవ్వచ్చు, లేదా ఇంప్లాయిడ్ కండిషన్ అంటే ఇండైరెక్ట్ కండిషన్ ద్వారా పార్టీస్ మధ్యన కూడా జరగచ్చు అంట. దిస్ ఈజ్ అబౌట్ ప్రైజ్ అండి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మోడ్ ఆఫ్ ఫార్మేషన్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నో పర్టికులర్ నెససరీ టు కన్స్టిట్యూట్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. పర్టికులర్ థింగ్స్ అంటూ ఏమీ అవసరం లేదు ఒక కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఫార్మేషన్ చేయాలంటే. ఇట్ మే బీ ఇన్ రిటర్నింగ్ ఆర్ బై వర్డ్స్ ఆఫ్ మౌత్ ఆర్ మే బీ ఇంప్లైడ్ ఫ్రమ్ ద కండక్ట్ ఆఫ్ పార్టీస్. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నట్టు పర్టికులర్ థింగ్స్ అంటూ ఏమీ అవసరం లేదు కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ చేయాలంటే. అది రైటింగ్లో ఉండొచ్చు, వర్డ్స్ ఆఫ్ మౌత్లో ఉండొచ్చు, మేబీ ఇంప్లైడ్ ఫ్రమ్ ద కండక్ట్ ఆఫ్ పార్టీస్ అయినా ఉండొచ్చు. దే ఫోర్ ఇట్ మే బీ ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్. ఎక్స్ప్రెస్లో అయినా ఉండొచ్చు, ఇంప్లైడ్ కండిషన్స్లో అయినా ఉండొచ్చు. ఇట్ మే బీ అబ్సల్యూట్ ఆర్ కండిషనల్. అబ్సల్యూట్ అంటే వితౌట్ కండిషన్స్, కండిషనల్ అంటే తెలుసు కదా కండిషన్స్ ప్రకారం. సో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అనేది ఎలాగైనా ఉండొచ్చు ఫార్మేషన్ అనేది. దిస్ ఈస్ ద మోడ్ ఆఫ్ ఫార్మేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ that is define sale and agreement to sell. ఓకే, ఇందాక మనం అగ్రిమెంట్ టు సెల్ అనే ఒక టాపిక్ వచ్చింది. అసలు అగ్రిమెంట్ టు సెల్ అంటే ఏంటి, సేల్ అంటే ఏంటి, సో రెండింటికి డిఫరెన్స్ ఏంటని మనం తెలుసుకోవాలంటే సెకండ్ క్వశ్చన్ మనం వినాల్సిందే. సో సేల్ హ్యాస్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్. సో సేల్లో ఏంటంటే ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగిపోతుందండి. ఒకసారి సేల్ జరిగిన తర్వాత ట్రాన్స్ఫర్షిప్ ఆఫ్ గూడ్స్ సెల్లర్ నుంచి బయర్కి అనేది జరిగిపోతుందంట. నెక్స్ట్ అగ్రిమెంట్ టు సెల్ అంటే ఏంటో చూద్దాం. సెక్షన్ 4 సబ్సెక్షన్ 4 ప్రకారం ఏంటంటే when an agreement to sell provides that ownership of goods shall be transferred at some future date. ఓకే, ఇందాకంటే మనకి వెంటనే జరిగిపోతుంది, అప్పుడు మనకి అగ్రిమెంట్ అంటూ ఏం అవసరం లేదు. కానీ కొన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్కి ఏంటంటే వెంటనే ఇమీడియట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అనేది జరగదు. అంటే ఒక అగ్రిమెంట్ ఫామ్ చేసుకుంటారు, సర్టైన్ డేట్న మీకు గూడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా తెలిసిన అమెజానే అనుకుందామండి. ఏంటి అమెజాన్ వాడు ఏం చేస్తాడు, మనతోటి అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఫస్ట్ మనం ఆన్లైన్లోకి వెళ్ళి గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు ఏమవుతుంది, పర్చేస్ చేయగానే మన గూడ్స్ వచ్చేస్తాయా, లేవు. మనం లొకేట్ అయ్యింది రాజమండ్రిలో అనుకో, గూడ్స్ ఫర్ సపోజ్ బెంగళూరులోనో లేకపోతే రాజస్థాన్లోనో లేకపోతే సంథింగ్ ఢిల్లీలోనో ఉండొచ్చు ఆ గూడ్స్ మన దాకా రీచ్ అవ్వాలంటే ఇమీడియట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అనేది జరగదు. అప్పుడు సెల్లర్ మనకి కొంత టైం పీరియడ్ ఫిక్స్ చేస్తాడండి. ఫిక్స్ చేసి మనతో అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఫస్ట్ మనం అమౌంట్ అనేది మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఎలా చేస్తాం, మనం ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాష్ ఆన్ డెలివరీ. మీకు ఆన్లైన్ పేమెంట్ నచ్చకపోతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవచ్చు. ఓకే, గూడ్స్ అనేవి మన దగ్గరికి వచ్చాకనే పేమెంట్ అనేది చేయొచ్చు అనే మోడ్ కూడా ఉంటుంది, అవునా. సో ఇలా మనకి మోడ్ ఆఫ్ పేమెంట్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే మనకి సెల్లర్తో టైఅప్ అవుతుంది బయ్యర్గా, ఏంటి పలానా డేట్న మనకి గూడ్స్ అనేవి వస్తాయని అమెజాన్ వాడితో మనం అగ్రిమెంట్ చేసుకుంటామన్నమాట. చేసుకున్నాక ఆ పర్టికులర్ డేట్న వాడు గూడ్స్ అనేవి మనకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అంటే డెలివరీ అవుతాయి ఆ గూడ్స్. డెలివరీ అయినప్పుడు మనం మోడ్ ఆఫ్ పేమెంట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ అంటే ఫస్ట్ అయిపోతుంది. అదే క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఆ రోజు ఇస్తామన్నమాట. సో మన రిక్వైర్డ్ కండిషన్స్ ప్రకారం వాడు వాడు స్పెసిఫై చేసిన కండిషన్స్ మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాం. ఇఫ్ నాట్ మళ్ళీ వెంటనే రిటర్న్ పెట్టేస్తాం. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అగ్రిమెంట్ టు సెల్ అన్నమాట. అగ్రిమెంట్ టు సెల్ అంటే ఇదంతా ఒక ప్రాసెస్ అన్నమాట. ఒక ఫ్యూచర్ డేట్లో మనకంటూ సప్లై చేస్తానని చెప్పి సెల్లర్కి మనకి ఒక అగ్రిమెంట్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అగ్రిమెంట్ టు సెల్. నెక్స్ట్ కంపారిజన్ బిట్వీన్ సేల్ అండ్ అగ్రిమెంట్ టు సెల్ ఏంటో చూద్దాం. ఓకే, వెయిట్ ఫర్ ఏ బాయ్.